ఈ జీవితంలో నన్ను ప్రేమించలేవా? ప్రేమించలేను. ఏ? ప్రేమించలేను. అదే ఎందుకు? ఎందుకంటే ప్రేమించడానికి నా మనసు నా దగ్గర లేదు. నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఇదంతా ప్లాన్ చేసింది వీడేనమ్మా. అదరగొట్టేశాడు కదమ్మా. పుట్టినరోజు పాపాయి చేత ముందు కేక్ కట్ చేయించండి. అవునవును, టైం అయిపోతుంది, ముందు కేక్ కట్ చేయమ్మా. కట్ చేయి సావిత్రి. చేయమ్మా. పెళ్ళయ్యాక నీ మొదటి పుట్టినరోజు. ముందు ముక్క తీసి వాడి నోట్లో పెట్టమ్మా. ఇంకా కొత్త పెళ్లి కూతుర్ల సిగ్గుపడితే ఎలా? తినిపించమ్మా. తినిపించమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? తినిపించు.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సావిత్రి. థ్యాంక్స్. మీ ఇంట్లో నీ పుట్టినరోజు ఎలా జరిగేదో నాకు తెలియదు కానీ ఈ ఇంట్లో జరిగే నీ మొదటి పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ మీ వాళ్ళు నీ ఇష్టాల్ని అభిప్రాయాల్ని గౌరవించకపోయి ఉండొచ్చు. ఈ ఇంట్లో నీకు అలాంటి సమస్య ఎప్పటికీ రాదు. ఈ రోజు నుంచి నీ ఇష్టం వచ్చినట్టుండు. నీకు నచ్చింది చెయ్యి. ఏంటి ఎందుకు అని నేనెప్పుడూ అడగను. గతం మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషిగా నాతో ఉండగలిగిన రోజు కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. నేను మీతో నా గతాన్ని చెప్పింది సానుభూతి కోసం కాదు. నా పరిస్థితి మీకు అర్థం కావాలని. ఒక మనిషిని ప్రేమించడం మొదలైతే దానికి ముగింపు చావే. ఇష్టమైన వ్యక్తి దూరం అయితే అదెంత నరకమో క్షణక్షణం అనుభవిస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. నా పరిస్థితి మీకు రాకూడదని నా గతం చెప్పాను. పెళ్లి వల్ల 10 రోజుల పరిచయం మనది. అది ప్రేమగా మారకముందే మీరు జాగ్రత్త పడతారని చెప్పాను. గతం మర్చిపోయి మీతో కలిసి బతకడం ఎప్పటికీ జరగదు. చూడు సావిత్రి, ఈరోజున్నట్టు రేపుండదు. ఈ క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండదు. రేపనే దాంట్లో ఏదైనా జరగొచ్చు. నాకోసం నిన్ను మారమనట్లేదు. మారే వరకు నేను వెయిట్ చేస్తాను అంటున్నాను. మనిషి మారచ్చు, మనసు ఎప్పటికీ మారదు. అది ఒకరిని ప్రేమించిన మనసు అస్సలు మారదు. అర్థం చేసుకోకుండా మీ జీవితానికి అర్థం లేకుండా చేసుకోకండి. సావిత్రి, కాలంతో పాటు ప్రకృతే మారుతుంది. మనసది మారే తీరుతుంది. సరే సావిత్రి, రేపటి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు. నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలో చెప్పు. గిఫ్ట్ ఇస్తారా? ఇస్తాను. ఏం అడిగినా ఇస్తారా? ఏం అడిగినా ఇస్తాను.
మాట తప్పకూడదు. నువ్వు అడిగే మొదటి బహుమతి. అది ఏదైనా ఎంత కష్టమైనా సాధించి తెచ్చిస్తాను. నాకు విడాకులు కావాలి. అత్తయ్య అత్తయ్య మావయ్య. అరే బావా రారా, ఇప్పుడేనా రావడం? సావిత్రి ఎలా ఉంది? అది సావిత్రి ఎలా ఉందిరా? బానే ఉంది. బాబు సావిత్రి ఎలా ఉంది? సావిత్రి ఎలా ఉంది? సావిత్రి ఎలా ఉందో చెప్పరా, చెప్పరా. సావిత్రి ఎలా ఉంది? సాగండి. ఏంటి మీద పడుతున్నారా? సంపేస్తారా? ఆహా, సంపేస్తారా అని వచ్చినోడికి మంచినీళ్ళు లేవు, కాఫీ లేదు గాని ఓ అని ప్రశ్నలు వేస్తున్నారు. చాలేరా నీ బడాయి. సర్లే గాని ఇంతకీ నా కూతురు ఎలా ఉందిరా? ఏం చెప్పమంటావు మావయ్య? ఇంకా చిన్నపిల్ల చేష్టలతో అల్లుడిగారిని ఇబ్బంది పెడుతుందా, లేక పద్ధతిగా ఉంటుందా? పద్ధతిగా ఉంటుందానా? ఏరా దాని పద్ధతులే మారలేదా? మారకపోవడం ఏంటత్తయ్య? సావిత్రిని అక్కడ చూస్తే మన సావిత్రేనా ఆశ్చర్యపోతారు. ఏరా అంత మారిపోయిందా? పిచ్చి తల్లి మనల్ని వదిలి ఉండలేక దిగులుతో సగమైపోయి ఉంటుంది. బాగా చిక్కిపోయిందా? ఆ ముఖ్యంగా నీ గురించి దిగులుపడి బాగా సిక్కిపోయింది ముసల్దానా. ఆ? ఆ మొహం చూడు మొహం. నేను చెప్పేది ఒకటైతే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. సరేరా నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు మావయ్య? ఇక్కడ కనీసం వంటగది మొహం కూడా చూసేది కాదు కదా. అక్కడ కాఫీలు టీలు అన్నీ మన సావిత్రే. నిజమా? నిజమంటావేంటక్క? తమ్ముడు కోసం కాఫీ, నా కోసం పాలు కూడా తెచ్చిచ్చింది. ఏంటి కాఫీ కూడా పెడుతోందా? ఆ అదే కదా నేను ఆశ్చర్యపోయింది. పాలు తప్ప మరి ఏ వాసన నాకు పడదు అనేది. అలాంటిది తమ్ముడు కోసం తన ఇష్టాన్ని కూడా మార్చేసుకుంది. మాట్లాడటం మొదలు పెడితే ఎదుటి వాళ్ళని మాట్లాడనిచ్చేది కాదు కదా. ఇప్పుడు తమ్ముడు చూస్తే మాత్రం ఏ మాటైనా టక్కుని ఆపేసి పద్ధతిగా నిలబడుతుంది. నా కూతురు అంతగా మారిందా? మారలేదత్తయ్య, తమ్ముడు మార్చేశాడు. భర్త ముందు వినయంగా నిలబడ్డం, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడం, అటు భర్తని గౌరవిస్తూ ఇటు ఇంటికొచ్చిన మనిషిని ఫోన్ చెయ్యి, టిఫిన్ చెయ్యి అంటూ మర్యాదలు చేయటం. అబ్బో చెప్తే మీకు అర్థం కాదు గాని చూడాల్సిందే. నిన్నగాక మొన్న పెళ్ళైనట్టుంది. నా చెల్లిలో అప్పుడే అంత మార్పు వచ్చిందా? కళ్ళారా చూశాను కాబట్టే నేను నమ్మక తప్పలేదు. ఆడపిల్ల అంటే అంతేరా. 18 ఏళ్లు పెరిగిన ఇంటిని వదిలి పరాయి ఇంటిని సొంతం చేసుకోవాలి అంటే ఆ మాత్రం మారాలి. అమ్మయ్యా, నీ మాటలు విన్నాక చాలా సంతోషంగా ఉందిరా. దాని పెంకితనానికి వెళ్ళిన చోట ఎన్ని ఇబ్బందులు పడుతుందో, మనకెన్ని ఇబ్బందులు తెస్తుందోనని భయపడేదాన్ని. ఈ రోజుతో ఆ భయం తీరిపోయింది. పుట్టినరోజున కనీసం మనకి ఫోన్ చేయనప్పుడే అనుకున్నాను ఏదో మార్పు వచ్చింది అని. ఇదే సంగతి. మంచిదేగా. ఆ మార్పు తన జీవితానికి దారి చూపిస్తుందంటే సంతోషమేగా. ఒరేయ్, మాకెలా ఉందో తెలుసా? నువ్వు చెప్పిన మాటలు వింటుంటే తన పుట్టినరోజు ఇక్కడే జరిపినంత ఆనందంగా ఉందిరా. నా చెల్లెలు చిన్నపిల్ల కాదుగా. అవునరా, చిన్నపిల్ల అని అనుకుంటుంటే తన సంసారాన్ని తనే మోసేంత పెద్దదైందన్నమాట నా కూతురు.
చెప్పింది విన్నాక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మీ అత్తయ్య వాళ్ళు అన్నట్టు నిజంగానే చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుందిరా. లేకపోతే ఏంట్రా, పెళ్ళే గట్టిగా 10 రోజులు కాలేదు, అప్పుడే విడాకులు అందంటే ఎవరితోనైనా చెప్తే నవ్వుతారు. మాట్లాడవేంట్రా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సమాధానం లేని ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా? సినిమాల్లో కూడా రాని సీన్ రా ఇది. అలా అని బాధపడుతూ కూర్చుంటే ఎలారా? ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలో అర్థం కాకే కదరా నీతో చెప్పింది. నీకే కాదులేరా, పెళ్ళైన కొత్తలో సినిమాకు వెళ్దామండి అన్నంత సులభంగా విడాకులు అడిగిందంటే ఎవరికీ అర్థం కాదు. ఊహలు వాస్తవం కావన్నమాట నిజంరా. ఊహలే కాబట్టి అవెప్పుడూ అందంగానే ఉంటాయి. రేయ్, నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో నువ్వో నేనో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదురా. సావిత్రికి ఒక కుటుంబం ఉంది. తను నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని వాళ్ళందరూ ఒప్పుకోవాలి. అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పు, వాళ్లే వచ్చి మాట్లాడతారు. పారాణి కూడా ఆరకముందే విడాకులు తీసుకోమని ఏ పేరెంట్స్ చెప్పర్రా. అందుకే ఈ సమస్యని వాళ్ళ ముందు పెట్టు. సర్ది చెప్పుకుంటారో తిట్టి చెప్పుకుంటారో వాళ్ళ ఇష్టం. ఏమంటావరా? చైన్ తెమ్మన్నట్టు సింపుల్గా విడాకులు అడిగేశాను. ఇస్తారా? నేను ఇష్టపడుతున్నట్టుగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నట్టు లేరు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఈ విషయం అమ్మ నాన్నలకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నాన్న నన్ను బతకనివ్వరు. ఇష్టం లేని బతుకు ఇలా ఎంతకాలం బతకాలి? ఈ విడాకులేదో త్వరగా ఇస్తే బాగుండు. నానా, ఏం జన్మేనిది? చిన్నపిల్ల చేష్టలతో ఊళ్ళో పరువు తీస్తున్నావనుకుంటే ఈ రోజు విడాకులు తీసుకుని మా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? అది కాదు నాన్న. ఏది కాదు? నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి మేమంతా తచ్చామనుకుంటున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెళ్ళంటే నీ స్నేహితులతో ఆడుకునే ఆట అనుకుంటున్నావా? 4 రోజులకి విడిపోవడానికి? ఆడపిల్లకి పుట్టిల్లు పుట్టడానికి, బ్రతకడానికి, నలుగురికి బ్రతికివ్వడానికి, చావడానికి అత్తిల్లే. కనీసం మాకు తెలియకుండా, మాతో ఒక మాట కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వు విడాకులు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా పరువు ఏ గంగలో కలపాలనుకుంటున్నావు? మరి ఇష్టం లేకుండా ఆయనతో ఏంటే నీ ఇష్టం?
తీసుకొచ్చేవేంటి? అదేంటన్నయ్య, బావని తీసుకురాలేదు అని బాధపడ్డావుగా. తీసుకొచ్చింది మీ బావగారనే కదా.